కృష్ణా జిల్లాలో ఒక ప్రశాంతమైన ప్రాంతం ఉంది. దాని పేరే మైలవరం. చాలామంది దీన్ని ఒక చిన్న పట్టణంగా మాత్రమే చూస్తారు. కానీ ఈ భూమి చరిత్ర చూస్తే చాలా పెద్దది. ఇది నీరు, భూమి, రాజ్యాల కథ. కృష్ణానది ఒడ్డున పుట్టిన మైలవరం ఒకప్పుడు ప్రయాణికులకు విశ్రాంతి స్థలంగా మారింది. వ్యాపారులకు అనువైన మార్గంగా ఉండేది. రాజ్యాలకు అవసరాలను తీర్చే భూమిగా ఉండేది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ ప్రాంతం వెంగి దేశానికి దగ్గరగా ఉండేది. చాళుక్యులు, తర్వాత కాకతీయులు ఈ భూమిని తమ పరిపాలనలో ఉంచారు. మైలవరం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ యుద్ధాల కన్నా వ్యవసాయం ప్రజల ఆకలిని తీర్చింది. నది నీటితో పచ్చబడిన పొలాలు ప్రజలకు జీవితాన్ని ఇచ్చాయి. అందుకే ఏ రాజ్యమైనా ఈ ప్రాంతాన్ని వదలలేకపోయేది. విజయనగర సామ్రాజ్యం కాలంలో మైలవరం చుట్టూ గ్రామాలన్నీ అభివృద్ధి చెందాయి. ఆలయాలు వెలిసాయి, అగ్రహారాలు ఏర్పడ్డాయి. రాజులు, రాజ్యాల కథలు ముగిసిపోయాయి. ఆ తర్వాత బ్రిటిష్ కాలం వచ్చింది. కానీ మైలవరం ప్రజల స్వభావం మారలేదు. ఎప్పుడూ నిశ్శబ్దంగానే కనిపించిన అవసరం వచ్చినప్పుడు నిలబడిన భూమి ఇది. పెద్ద కోటలు లేకపోయినా పెద్ద చరిత్ర ఉన్న నేల మైలవరం. ఇది మొదటి అడుగు మాత్రమే. ఈ భూమి ఇంకా చెప్పాల్సిన కథలు ఉన్నాయి. మైలవరం కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం లైఫ్ గుర్తులని సబ్స్క్రైబ్ చేయండి.